వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి వెంకటేష్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సీనియర్ హీరోల్లో ఎవరికీ సొంతం కాని 300 కోట్ల మార్కును వెంకటేష్ అధిగమించారు. ఈ చిత్రం 33వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను కంప్లీట్ చేసి ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లకు, బియర్లకు 150 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. 31 రోజుల వరకు ఏరియా వైజ్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 42.47 కోట్లు, సీడెడ్లో 19.1 కోట్లు, ఉత్తరాంధ్రలో 22.42 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.72 కోట్లు, వెస్ట్ గోదావరిలో 8.97 కోట్లు, గుంటూరులో 10.39 కోట్లు, కృష్ణాలో 9.62 కోట్లు, నెల్లూరులో 4.80 కోట్ల చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 131.40 కోట్ల షేర్ను రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.97 కోట్లు, ఓవర్సీస్లో 16.97 కోట్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 213.10 కోట్ల గ్రాస్ను రాబట్టగా ప్రపంచవ్యాప్తంగా 157.34 కోట్ల షేర్ను రాబట్టింది. లైలా, తండేల్, పుట్టుదల వంటి సినిమాలు రిలీజ్ కావడంతో ఈ చిత్రానికి వసూళ్లు అనేవి తగ్గాయి. ఈ చిత్రం 33వ రోజు వీకెండ్ కావడంతో 52 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక వీకెండ్ ఆదివారం కావడంతో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూద్దాం.